యా ప్లీజ్. లారెన్స్ గారు కాంచనా 3 తో సార్, కానీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి సన్ పిక్చర్ సైడ్ నుంచి అందరూ ఎందుకు నా ఇంట్లోనే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటున్నారు. స్టార్ట్ చేద్దామని ఒక ఆశలో ఉన్నాను. కథ దొరకాలి కదా సార్. ఆ మెయిన్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఒక క్యారెక్టర్. ఎందుకంటే ఈ పిక్చర్లో మిగతా వాళ్ళకి అన్నం పెడితే మనకు దేవుడు పెడతారని స్ట్రాంగ్గా చెప్పాము. మదర్తో చెప్పించాం. దీనికి ముందు ఇజ్రా మ్యాటర్ చెప్పించాం. దానికి ముందు ఒక ఫిజికల్ ఛాలెంజ్ గురించి చెప్పాం. అలాగే ఒక మంచి పాయింట్ దొరికితే తప్పకుండా వెంటనే స్టార్ట్ చేస్తాను. నాకు కూడా తొందరగా స్టార్ట్ చేయాలని ఉంది. మీ నెక్స్ట్ సిరీస్లో కూడా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏముంటాయా? మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏముంటాయి సార్? మామూలుగా లేదు, ఇంకా కథ రెడీ అవ్వలేదు. రియల్ ఎస్టేటా ఇది ఏంటి అని చెప్పలేము మేము. మీ ట్రస్ట్ గురించి చెప్పండి సార్. ట్రస్ట్ గురించా? బాగా వెళ్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామని ఆ రోజు అని ఆ చిరంజీవి గారు కూడా ఒక 10 lakhs హెల్ప్ చేశారు. తర్వాత నేను ఒక ఈ పిక్చర్ నుంచి ఒక 50 lakhs చేద్దామని ఉన్నాం. అది కరెక్ట్ అయిన మనుషుల్ని సెలెక్ట్ చేయాలి. ఈ పబ్లిసిటీలో ఉన్నాను నేను. ఇది అన్నీ అయిపోయిన తర్వాత హిందీ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఒక 2 weeks షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ నా ట్రస్ట్కి ఆల్రెడీ లెటర్స్, ఫోన్స్ వస్తున్నాయి, నోట్ చేస్తున్నారు. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏ ప్రాబ్లమో చూసి నా వల్ల ఆయన హెల్ప్ స్టార్ట్ చేస్తాను. సార్ మధు గారు, సో కలెక్షన్స్ ఇవి ఓపెనింగ్స్ ఎలా అంటే ఎంత కలెక్ట్ చేసింది, ఇంకెంత కలెక్ట్ చేయబోతుంది సినిమా? అయిందండి ప్రపంచం మొత్తం మీద. ఇంకొక 2-3 daysలో 100 దాటుతుందండి. కాంచనా 2 అన్నది 2-3 daysలో క్రాస్ అవబోతుందండి. సో ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? అంటే లాస్ట్ ఫిలిమ్స్ కొంచెం ఇది చూడండి, చాలా బాగుంది. లారెన్స్ గారు 100 కోట్ల సినిమా అవబోతుందనే ఫీలింగ్? నాకు కాంచనా 2 కూడా 100 కోట్లు అయింది, కలెక్షన్ అయింది. అప్పటి నుంచి ఒక భయం నాకు, ఏంట్రా 100 కోట్లు చేసేసింది, మళ్ళీ ఈ ఫిలిం 90 చేసినా కూడా తక్కువ అని చెప్తారు అందరినీ. కానీ ఇప్పుడు 1 week 10 daysలోనే 100 కోట్లు కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది ఫిలిము. ఇప్పుడు దాకానే చాలా కలెక్ట్ చేసేసింది. సో ఇది అన్నిటికీ కారణం నా అమ్మ ఆశీర్వాదం, రాఘవేంద్ర స్వామి దయ. సినిమాలో ఈ పెట్టుకున్నారు మీకు బాగా నచ్చింది అనుకున్నా. అమ్మాయి పేరు చెప్పేగానే నవ్వు అంత బాగా వస్తుంది. లేదు, కథకు కావాల్సిన ఒక అమ్మాయి. ఎప్పుడు దయ్యం అంటే మన మీదే వచ్చి మనమే భయపడటం కన్నా, ఆ దయ్యం వచ్చే ముందు ఒక హైట్గా ఒక అమ్మాయి తెల్లగా ఏంటి అని తెలియకుండా, తర్వాత నేను మాట్లాడేప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరు ఉన్నారని వరేది. తర్వాత అమ్మాయి చూడటానికి కూడా బాగుండాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయేప్పుడు అమ్మాయి చాలా పాపం అనిపించాలి. సో అమ్మాయి చాలా బాగా చేసింది. అమ్మాయి ఇక్కడ లేదు, నెక్స్ట్ వీక్ వస్తుంది ఇక్కడ. అలాగే మీరు ఫ్యూచర్లో లోకల్ చూపించారు కదా, కొంచెం ఫ్లైట్ ఎక్కుదామని, లేదంటే బోర్ కొట్టేస్తుంది. 100 crores రాదు కదా.